విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేయడం ఖరారు కావడంతో అతనికి చెక్ పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు దాదాపు ఖరారు కావడంతో గంటాకు ఝలకిచ్చేందుకు సిద్ధమయ్యారు. మంత్రి హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టి ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ నేతలు అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. విశాఖ ఉత్తరంలో మంచి పట్టున్న వైసీపీ అదే జోరును కొనసాగిస్తోంది. ఉత్తర నియోజకవర్గ అభ్యర్థిగా కేకే రాజు పేరు ఖరారు కావడంతో ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ నియోజకవర్గంలో తొలి నుంచి వైసీపీ ప్రచారంలో ముందుంది. సమన్వయకర్తగా కేకే రాజును వైఎస్ జగన్ నియమించిన నాటి నుంచి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీని ఇంటింటికి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. నియోజకవర్గంలో ఎవరు రంగంలోకి దిగినా గెలిచేలా వ్యూహరచన చేశారు కేకే రాజు. మంత్రి గంటా సైతం పోటీకి దిగినా తన గెలుపు ఎవరూ ఆపలేరని వైసీపీ నేత కేకే రాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అనకాపల్లి, చోడవరం, భీమిలి పోటీ చేసిన చోట పోటీ చేయకుండా పోటీ చేసిన ప్రతి చోట కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఈరోజు ఆయన మళ్ళీ నియోజకవర్గాన్ని మార్చుకుని ఉత్తర నియోజకవర్గానికి రావడం జరిగింది. ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరూ కూడా చాలా వివేకవంతులు, విద్యావంతులు. అర్బన్ ఏరియాలో, పల్లెటూరులో ప్రజలను మోసగించిన విధంగా అర్బన్ ఏరియాలో కూడా ఎవరు మోసగించే పరిస్థితి ఉండదు. తప్పకుండా మేము ఒక సర్వే చేసినప్పుడు అర్బన్లో ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు గారికి చేదు అనుభవం ఎదురు కాబోతుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం చాలా భిన్నమైనది. ఇక్కడ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వైఎస్ హయాంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. గత ఎన్నికల్లో సైతం వైసీపీ ఒంటరిగా పోటీ చేసి 80,000 మెజారిటీ సాధించింది. మంత్రి గంటా ఎన్నికల బరిలోకి దిగినా మంత్రి హయాంలో జరిగిన భూకుంభకోణాలు, విద్యాశాఖలో జరిగిన అవినీతిని ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు వైసీపీ నాయకులు. గంటాకు అవకాశమిస్తే ఉత్తర నియోజకవర్గంలో మరోసారి అవినీతికి పాల్పడతారని ప్రజలకు వివరించేందుకు కేకే రాజు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రావాలి జగన్, కావాలి జగన్లో భాగంగా ప్రజలతో మమేకమైన రాజు తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి గంటాకు గట్టి పోటీ ఇవ్వాలని వైసీపీ నేతలు ప్రచారాస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు జీఎస్టీ విధించిందో, ఉత్తర నియోజకవర్గంలో గంటా శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే అయితే గంటా శ్రీనివాస్ ట్యాక్స్ అని 2 జీఎస్టీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎస్టీని మనం మార్పులు చేర్పులు చేసి జగనన్న ముఖ్యమంత్రి అయితే తగ్గించుకోగలుగుతాం తప్ప గంటా శ్రీనివాసరావు జీఎస్టీని మట్టుకు మనం తప్పించుకోలేం. రాజకీయ నాయకులు అంటే ఏ నియోజకవర్గంలో ఉంటే ఆ నియోజకవర్గాన్ని ప్రజలు సేవ చేసే దృక్పథంతో ఉండే విధంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి నాంది పలకాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా గంటా శ్రీనివాస్ అనే వ్యక్తికి కానీ, కొంతమంది గతంలో నియోజకవర్గాలు మారే వ్యక్తులకు కానీ 2019 ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం ప్రజల ద్వారా ఒక గుణపాఠం చెప్పబోతున్నాం. ఏదేమైనా ఉత్తర నియోజకవర్గంలో మంత్రి గంటా గెలుపు అంత ఈజీ కాదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. నియోజకవర్గంలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న కేకే రాజును ఓడించటం మంత్రి గంటాకు అంత సులువు కాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.